హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు సొరకాయ పాయసంని చేసుకుందాము. దీన్ని కద్దుక కీర్ అని కూడా అంటారు. లేత సొరకాయని తీసుకొని పీలప్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 kg అంత సొరకాయని తీసుకున్నాను. ఇలా పీలప్ చేసుకున్న తర్వాత దీన్ని 2 ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తురుముకునే గ్రైటర్ని తీసుకొని తురుముకోవాలి. పైన ఉన్న గ్రీన్ కలర్లో ఉన్నది మాత్రమే మనకు పాయసానికి పనికి వస్తుంది. అది మాత్రమే తురుముకోవాలి. లోపల ఉన్న గింజల్ని తురుమకుండా దాన్ని పక్కకి పెట్టుకోవాలి. ఇలా అంతా తురుముకున్న తర్వాత దీన్ని ఒకసారి కడిగి మనం పక్కకు తీసుకోవాలి. అంతలోపు సాబుదానాల్ని కడిగి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై పెట్టుకొని వీటిని 15-20 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. అంతలోపు మనం డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకొని పక్కకు తీసుకుందాము. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి నెయ్యి కరిగాక మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 3 to 4 minutes వరకు. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే మనం సపరేట్ చేసుకోవాలి. అదే ప్యాన్లో మనం తురిమి పెట్టుకున్న సొరకాయది కూడా వేసుకొని 2 minutes వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా తీసి పక్కకు పెట్టుకోవాలి. అదే ప్యాన్లో మరి కొంచెం గీని వేసుకొని గీ కరిగాక 3 కప్పుల పాలను పోసుకోవాలి. ఇలా పాలు పోసాక 2 ఇలాచీలను దంచి వేసేసుకోవాలి. మసులుతూ ఉన్నప్పుడు 3 కప్పుల పాలకి 1 కప్పు షుగర్ని వేసుకొని అదే కప్పుతో ఉడకబెట్టుకున్న 1 కప్పు సాబుదానాలు వేసి ఉడికిన తర్వాత సొరకాయది కూడా వేసుకొని మసలనివ్వాలి. ఈ పాయసం దగ్గరికి అయ్యేంత వరకు మసలనివ్వాలి. దగ్గరికి అయ్యాక దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి. మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.